తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కొంతకాలంగా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఎన్నికలకు సంబంధించి ఒక్క అడుగు ముందుకు పడితే 4 అడుగులు వెనక్కు పడుతున్నాయి. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ప్రజాపాలన వారోత్సవాలు పూర్తయిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. రాష్ట్రంలో డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించారు. ఇక ఈ వారోత్సవాలలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం, ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని స్థానిక సంస్థల పదవీ కాలం ఇప్పటికే ముగియడంతో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. ఎంపీటీసీలు పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 3,000 కోట్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయం. పార్టీ పరంగా తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లు 2025పై చర్చించిన అనంతరం బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. కేబినెట్ ఆమోదం పొందిన ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే దేశంలోనే తొలిసారిగా సమగ్ర గిగ్ వర్కర్ల చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుంది. ఇకపై గిగ్ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక వర్గంగా గుర్తిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా 3 లక్షల నుంచి 4 లక్షల వర్కర్లు గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లు ఉన్నారు. ఇక వీరిలో ఎక్కువ శాతం రవాణా, డెలివరీ, లాజిస్టిక్స్ రంగాల్లో పనిచేస్తున్నారు. ఇటీవలే మరణించిన ప్రజాకవి అందశ్రీ సేవలను స్మరిస్తూ మంత్రి మండలి తీవ్ర సంతాపం తెలియజేసిందని, రాష్ట్ర ప్రజలకు వారందించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో మొదటి పేజీలో ప్రచురించాలని కేబినెట్ తీర్మానించిందని వివరించారు. అలాగే అందశ్రీ కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. అందశ్రీ అంత్యక్రియలు జరిగిన ప్రదేశాన్ని ఒక స్మృతివనంగా తీర్చిదిద్దాలని తీర్మానించినట్లు తెలిపారు.